మీరు హిమాలయాలు వెళ్ళారా గురుగారు ఎప్పుడైనా? నేను కేదార్ బద్రీ ప్రాంతాలు తర్వాత ఆహ్, కాళీమఠం, హ్మ్. తర్వాత పాండుకేశ్వరు, గురుగారు. తర్వాత గుప్తకాశీ, హ్మ్. ఆ క్షేత్రాల్లో కొద్ది రోజులు ఉండి సాధనలు చేసి వచ్చానండి. నవరాత్రాలు లాంటి సమయంలో అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో హ్మ్. కాశీ వెళ్ళాను. కాశీలో కూడా నవరాత్ర దీక్షలు చేసి వచ్చాను. హ్మ్. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన 9 రోజులలో నేను ఆవిడ గర్భంలో ఉండాలి. హ్మ్. సహజంగా అందరూ కాశీ 9 రోజులు నివాసం ఉన్న 9 రాత్రులు 9 పగళ్ళు అక్కడ ఉండాలంటారు. నవరాత్రం నవమాసములలాగా హ్మ్. తల్లి గర్భంలో ఉండాలి. నేనేమనుకున్నాను, తల్లి గర్భంలో తల్లికి ఇష్టమైన రోజుల్లో ఉండాలి, హ్మ్. ఉంటూ ఈ సాధన కూడా చేయాలి. హ్మ్. అందుకని నవరాత్ర దీక్ష అమ్మవారి దీక్ష పెట్టి హ్మ్. 9 రాత్రులు 9 పగళ్ళు శ్రీచక్రార్చనలు అదే పనిగా అదే ధ్యాసగా హ్మ్. అక్కడే ఉండి సాధన చేసేది. అప్పుడు తిరిగి వచ్చానమాట. అలాగే నేను క్షేత్రాలన్నీ చాలా క్షేత్రాలు వెళ్ళాను. ముఖ్యంగా కమలాత్మిక సాధన తిరువారూరు. హ్మ్. నేను మొట్టమొదట కొల్హాపూరు అమ్మవారు క్షేత్రమే కమలాత్మిక అనుకుని నేను కొల్హాపూర్ దర్శనం చేసుకున్నాను. హ్మ్. చేసుకుని చివరికి మేము వెళ్ళే రోజు దగ్గరికి వస్తున్నప్పుడు హ్మ్. మరొకసారి గమనించాం. హ్మ్. కొల్హాపూర్‌లో లక్ష్మీదేవి యుద్ధ దేవతగా ఉంటుంది. హ్మ్. సింహవాహిని అయి ఉంటుంది. హ్మ్. ఆవిడ చండీ స్వరూపం. హ్మ్. చండీలో చెప్పినటువంటి మహాలక్ష్మి స్వరూపం. హ్మ్. అంతే తప్ప కమలాత్మికలో చెప్పిన లక్ష్మి కాదు. హ్మ్. అప్పుడు దశమహావిద్య కమలాత్మిక లక్ష్మీ స్వరూపం ఎక్కడుందా అని మళ్ళీ వెతికితే హ్మ్. నాకు తిరువారూరు దర్శనమైంది. హ్మ్. తిరువారూరులో స్వామివారిని త్యాగరాజస్వామి అంటారు, హ్మ్. ఈశ్వరుణ్ణి. హ్మ్. ఆ ఈశ్వరుడు పేరు మెచ్చుకుని మన త్యాగరాజ స్వామి మనకి సంగీత వాగ్గేయకారుల్లో ఒక ఆయన త్యాగరాజుల వారు ఉన్నారు. అవును. ఆయన పెట్టిన పేరు ఏంటంటే తిరువారూరులోని ఈశ్వరుడి పేరు అది. హ్మ్. ఆ త్యాగరాజ స్వామి వారి ఈశ్వరుడు పక్కనే నీలోత్పలాంబిక, కమలాంబిక మొత్తం ఇద్దరు దేవేరులతో ఉన్నటువంటి క్షేత్రం అది. హ్మ్. అప్పుడు నేను అక్కడ కమలాలయము అని చెప్పి ఒక ప్రత్యేకమైన కొలను ఉంది, పెద్ద సరస్సు. హ్మ్. ఆ కొలనులో నిలబడి గ్రహణ పురస్చరణగా హ్మ్. మేము కమలాత్మిక మంత్ర సాధన చేసి అక్కడ హోమాలు చేసుకుని వచ్చాం. హ్మ్. అద్భుతమైన అనుభూతులు. కమలాత్మిక సత్తానం. త్రిపుర భైరవి. హ్మ్. త్రిపుర భైరవి సాధన మనకి బెరహంపూర్. బెరహంపూర్‌కి దగ్గర తారాతారిణి ఉంది. తారాతారిణికి దగ్గరలోనే ఉంది హ్మ్. త్రిపుర భైరవి. ఆవిడ భూమి నుంచి ఆవిర్భవించిన దేవత. హ్మ్. అక్కడ త్రిపుర భైరవి స్థానం. అక్కడ వెళ్ళి అక్కడ త్రిపుర భైరవి సాధన చేసి అక్కడ హోమాలు చేసుకుని వచ్చాం. హ్మ్. ఇలా వేరు వేరు క్షేత్రాలన్నీ తిరిగాం. చాలా క్షేత్రాలు తిరిగాను నా జీవితంలో. ముఖ్యంగా అంబువాసి సమయం హ్మ్. కామాఖ్య గౌహతి దగ్గర ఉన్న అమ్మవారు సంవత్సరానికి 3 రోజులు ఆవిడ బహిష్ట అవుతుంది. హ్మ్. జూన్ 21 నుంచి జూన్ 26 మధ్యలో అవుతుంది 3 రోజులు. హ్మ్. సహజంగా వాళ్ళ క్యాలెండర్‌లో. అవును. ప్రతి సంవత్సరం నేను రిజర్వేషన్లు ముందుగానే చేయించుకుని హ్మ్. జూన్ 21 వెళ్ళేటప్పుడు వచ్చే సమయానికల్లా నేను అక్కడ ఉండేవాడిని. హ్మ్. అలా సుమారుగా 10, 15 సార్లు సుమారుగా నేను హ్మ్. కామాఖ్యలో నేను సాధన చేశాను. హ్మ్. అయితే రాను రాను కామాఖ్య ఈ రోజంతా కమర్షియాలిటీ పెరిగిపోయింది. హ్మ్. అంత మినిస్టర్స్ వాళ్ళు రావడము, ఆ క్షేత్రం దర్శనం చేసుకోవడానికి లైన్‌లు హ్మ్. విపరీతమైనటువంటి రద్దీ పెరిగిపోయిన తర్వాత హ్మ్. నా మానసికంగా అశాంతి వచ్చింది. నాకు అక్కడికి ఇంకా వెళ్ళాలని అనిపించటల్లా. హ్మ్. లేకపోతే నాకు చాలా ఇష్టమైన క్షేత్రం కామాఖ్య. హ్మ్. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఒక విశేషమైన స్థానం కామాఖ్య. సిద్ధినిచ్చేటువంటి స్థానం. అవును. అక్కడ మీకు పంచముండాసనాలున్నాయి. హ్మ్. భువనేశ్వరి కొలువై ఉన్నటువంటి క్షేత్రం. దశమహావిద్యలు కొలువై ఉన్న క్షేత్రం అది. నేను దశమహావిద్యల దగ్గర నేను కూర్చొని జపం చేసి వచ్చా. హ్మ్. ముఖ్యంగా భువనేశ్వరి హ్మ్. చాలా విశేషంగా ఉంటుంది అక్కడ కామాఖ్యలో. అవును. నేను అమ్మవారి క్షేత్రాలన్నీ చూశాను. చాలా ఆనందం వేస్తుంది. ముఖ్యంగా నా అనుష్ఠాన బలంతోటి హ్మ్. నేను చేసిన సాధనల వల్ల అమ్మ ఆలయంలోకి వెళ్తుంటే ఏ క్షేత్రమైనా సరే, హ్మ్. కంచి అవనండి, కామాక్షిదేవి అవనండి, ఇంకో క్షేత్రం అవనండి, ఆలయంలోకి వెళ్తుంటే నా స్వగృహంలోకి నేను ప్రవేశిస్తుంటే ఎంత సుఖం ఉంటుందో హ్మ్. అంత ఆనందం, తత్పరత, మానసికమైన సంతోషం కలుగుతుంది. హ్మ్. అంతేకాకుండా నాకు మరి కోయిన్సిడెన్స్ అంటారో లేకపోతే దేవత అనుగ్రహం అంటారో నాకు తెలీదు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు దేవత దర్శనం కాకుండా నేను బయటకు రాను. హ్మ్. అది సమయం అయిపోయినా సరే, ఆలయం మూసివేసే సమయం అయిపోయినా సరే, హ్మ్. నేను వెళ్ళేసరికి ఆ సమయానికి అక్కడ ఆలయం తెరిచే ఉంటుంది. హ్మ్. ఆ దేవతను దర్శించే వస్తాను నేను. హ్మ్. అలాగ నాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో తార్కాణాలు, కళలు, ఎన్నో స్వప్న రూపంలో గానీ, బాహ్యంలో గానీ ఎన్నో ఎన్నో తార్కాణాలు ఆ! నేను అనుభవించాను. సాధించాను. కొంత తెలుసుకున్నాను. హ్మ్. కొంతమంది మహర్షులు, పెద్ద మహాత్ములైన వారిని దర్శించాను. హ్మ్.
ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాను, నాకు అయితే ఈరోజు పరమ సంతృప్తి, ఆనందం, ఈ జీవితాన్ని ధన్యం చేసుకోగలిగాను. ఈరోజు నా కొంతమందిని మళ్ళీ తయారు చేద్దామని ప్రయత్నంలో భగవద్గీత అవన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట 8 to 9:30 ఈ జూమ్ క్లాసులు. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత రకరకాల మార్గాలు వచ్చేసాయి. జూమ్ క్లాసులు ఇవి మీటింగ్స్ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఇప్పుడు కలకత్తాలో ఎవరో ఉన్నారు నాకు కావాల్సిన వాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం అవ్వదు. అందుకని ఇలా జూమ్ క్లాసుల్లో భగవద్గీత అధ్యాయాలన్నిటినీ శ్రీ విద్యా పరంగా, అమ్మవారి పరంగా, అట్లాగే యోగ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ, ఇప్పుడు శాస్త్రశ్రీ మద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని చెప్తారు. ఇక్కడ మరి అధ్యాయం చదివిన తర్వాత ఆ చివర మాటలు అంటున్నప్పుడు ఈ అధ్యాయంలో యోగ శాస్త్రం ఎక్కడెక్కడ ప్రతిపాదించబడింది, అలాగే ఇది బ్రహ్మ విద్య అని ఎలా చెప్పబడింది. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాన్ని దర్శింపజేసే విద్య కాబట్టి ఇక్కడ బ్రహ్మత్వం ఎక్కడెక్కడ కనబడుతుంది. ఇలాగా బ్రహ్మ దర్శనం అవ్వాలంటే మనకు ఉపాసనా కాండలో ఎంతో కొంత ప్రవేశం. అలాగే బ్రహ్మ విద్యా దర్శనం, యోగ శాస్త్రాన్ని అంతా కూడా ప్రతిపాదిస్తూ, శ్రీ విద్యను ప్రతిపాదిస్తూ భగవద్గీత యొక్క అధ్యాయాన్ని సాధన చేయడం, నేర్చుకోవడం నేర్పుతూ ఉంటాను నేను. గురుగారు, మోక్షం అంటే మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు కలిగేదా, శరీరాన్ని వదిలేసిన తర్వాత కలిగేదండి? శరీరము అనే దానికి భిన్నంగా ఉండేటువంటిది మోక్షం. అదే జీవన్ముక్త స్థితి. రమణ మహర్షి లాంటి వారు మహానుభావులు బతికుండగానే మోక్షాన్ని పొందారు. అంటే మోక్షానికి శరీరానికి సంబంధం లేదు. అది కేవలం మన మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము, లేదా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ మొదలుగా గల ఈ సూక్ష్మ శరీర జగత్తునంత సూక్ష్మ శరీర సంబంధమైన అన్నీ కూడా సమసిపోవాలి, లేనివైపోవాలి. అవి అన్నీ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయాయో, మనసు లేదు, శరీరము గురించి పట్టింపు లేదు, మానసికంగా ఏ స్థితిలోనూ లేనటువంటి యోగి ఆయన మోక్షం సాధించేసినట్టే. ఇవన్నీ అలా అట్టే పెట్టుకుంటే మోక్షం ఎక్కడ వస్తుంది? మోక్షం సాధ్యం కాదు. మోక్షం సాధ్యం ఎప్పుడవుతుంది అంటే సూక్ష్మ శరీరం లయమైపోవాలి, కారణ శరీరం లయమైపోవాలి, భౌతికమైనటువంటి స్థూల శరీరము లయమైపోవాలి. 3 శరీరాలు లయమైపోతేనే పరమాత్మలో మన స్థానం సంపాదించుకుంటేనే మోక్షం. 3 శరీరాలు లయమైపోవడం అంటే క్రమముక్తిలో సాధ్యమవుతుంది. ఇక మా పుట్టుకతోనే యోగ స్థితిలో ఉన్నటువంటి మన రామకృష్ణ పరమహంస ఇలాంటి మహానుభావులు కొంతమందికి సాధ్యం అవుతుంది. మనం కూడా సాధ్యం కానిది ఏదీ లేదు, ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే. కాబట్టి మనం కూడా ఆ దృష్టితో మన భావాలన్నీ అటువైపు కేంద్రీకరించి చేస్తే మనకు కూడా సాధ్యమే.